రే నాన్న, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకురా నాన్న. నా టైం అయిపోతుందమ్మా, బయట మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నాన్న ఖాళీగా ఉన్నాడు కదా, ఆయనకి వెళ్ళమని చెప్పు. ఒరే ఆ టాబ్లెట్ ఏదో తెచ్చిచ్చి అప్పుడు వెళ్ళొచ్చు కదా. నువ్వు ఆపనా, మరి చిన్నదానికి సీన్ చేస్తావు. మీరు వెళ్ళండి. రే ఇందాక నుంచి కాల్ చేస్తున్నా, ఎవర్రా? మా నాన్నేరా. ఇప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేశాను అనుకో, ఎక్కడ ఉన్నావు ఎప్పుడు వస్తావు అని దొబ్బేస్తాడు. అందుకే లిఫ్ట్ చేయలేదు. రే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మా అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను, మరి నీకు ప్రాబ్లం వస్తే నువ్వెవరు చేస్తారా? నేను కూడా మా అమ్మ నాన్నకే కాల్ చేస్తాను రా. మరి వాళ్ళు అన్నిసార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? వాళ్ళకే ప్రాబ్లం వచ్చింది ఎవరికి తెలుసు? ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. నేను మళ్ళీ వస్తాను రా. ఏమైంది నాన్న? అమ్మకి ఒకసారి బీపీ ఎక్కువైపోయి పడిపోయిందిరా, ఏం చేయాలో తెలియలేదు. పక్కింటి సుబ్బారావు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చాం. డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదన్నారు, కానీ ఆ టైంలో నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉందేమోరా. నన్ను క్షమించమ్మా. ఫ్రెండ్స్ తిరగడమే ఎంజాయ్మెంట్ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత తప్పు చేశాను. ఇక మీదట నాకు ఏదైనా మీ తర్వాతే అమ్మా. రే నాన్న, మీ ప్రపంచం ఏదైనా కావచ్చు, కానీ మిమ్మల్ని కన్నా మాకు మీరేరా మా ప్రపంచం.